మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బేసికలీ ఒక ఏరియా నుంచి అంటే డోనార్ ఏరియా నుంచి రిసిపెంట్ ఏరియాని మార్చేటప్పుడు వాటిని ట్రాన్స్ప్లాంట్ అంటూ అనమాట. సో అది మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు, లేదంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు. అంటే ఒక భాగం నుంచి ఇంకో భాగంకి, లేదా ఒక మనిషి నుంచి ఇంకో మనిషి మార్చేటప్పుడు వాటిని ట్రాన్స్ప్లాంట్స్ అంటూ ఉంటాం. సో ఎట్లా అయితే ఒక ఆర్గన్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ మారేటప్పుడు వాళ్ళ లైఫ్ ఎట్లా అయితే పెరుగుతుందో, సేమ్ వే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా మనం ఒక ఏరియా నుంచి, సపోజ్ మన ఈ ఏరియా అంతా బాల్డింగ్ ఉంది అనుకుంటే ఈ భాగం నుంచి తీసి ఈ భాగంలోకి మార్చుతాం అనమాట. సో మనకి హెయిర్ అన్నది ఫ్రమ్ ద బేస్ నుంచి, రూట్ నుంచి తీసి మనం వేరే జాగాలోకి మార్చుతున్నాం కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రాసెస్ ఉంటుందో ఈ ప్రాసెస్ అంతా కూడా పర్మనెంట్ అండి. ఈ హెయిర్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఊడిపోవడం అట్లా జరగదు. సో జనరల్ హెయిర్ స్టైలింగ్ కానీ, కోంబింగ్ కానీ, షాంపూయింగ్ కానీ, రకరకాల స్టైల్స్ ఇవన్నీ కూడా న్యాచురల్ హెయిర్ లాగా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి పంట పొలాల కింద చూసుకున్నట్టయితే, లేకపోతే మనం మొక్కలు చూసుకున్నట్టయితే ఒక కుండీ నుంచి ఇంకో కుండీలోకి మార్చుతున్నాం. సో యాజ్ ఇట్ ఈజ్గా ఆ మొక్క అనేది చక్కగా పెరుగుతుంది, దాన్ని చక్కగా సంరక్షణ చేసుకున్నట్టు అయితే సేమ్ వే హెయిర్ అనేది ఒక భాగం నుంచి ఇంకో భాగంలోకి మార్చేటప్పుడు చక్కటి గ్రోత్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవాలి, మంచి డైట్ అని తీసుకోవాలి. సో ఇట్లాగా మనం చేసి మెయింటైన్ చేసుకున్నట్టయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 100% సక్సెస్ఫుల్ అండ్ ఆ హెయిర్స్ అనేది చక్కగా నిలబడతాయి అన్నమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్స్ యూజువల్గా ఊడిపోవండి. చాలామందికి ఒక అపోహ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి సపోజ్ ఈ భాగంలో బాల్డింగ్ ఉంది, ఈ భాగంలో మనం హెయిర్ పెడుతున్నామంటే ఈ భాగంలో వాళ్ళు దే డోంట్ గెట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. సో ఈ భాగంలో హెయిర్ స్లోగా ఊడిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే మొత్తం ఓవరాల్గా బట్టతల రాదు అనుకుంటారు. హెయిర్ బట్టతల అన్నది ఒక బాడీలో ఉన్న మేల్ హార్మోన్స్ వల్ల వచ్చిన పరిణామం అనమాట. సో ఎక్కడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామో ఆ హెయిర్ ఫాలికల్స్ అన్నీ కూడా చక్కగా ఉండిపోతాయి. బట్ ద రిమైనింగ్ హెయిర్స్ ఏవైతే ఉన్నాయో మనం ముట్టుకోమో అవి మీకు బాడీలో జనరల్గా జరుగుతున్న హార్మోన్స్ వల్ల కొంతవరకు రాలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్స్ అసలు ఏమీ ముట్టుకోలేని హెయిర్స్ రెండు మిక్స్ చేసేసుకొని ఊడిపోతుంది అనుకుంటుంటారు. అట్లా కాదు. సో మెడికేషన్స్ లాంటివి మెయింటైన్ చేసుకున్నట్టయితే ఈ జనరల్గా ఉన్న హెయిర్స్ కూడా కాపాడుకోవచ్చు అనమాట, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్స్తో పాటు.